హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మ. ఈ రోజు స్వీట్ కార్న్ తో నేను గారెలు చేయబోతున్నాను. వాటినే మక్కి గారెలని అంటారండి. ఎలా చేస్తాను ఏంటో వీడియోలో చూసేద్దాము. ముందుగా స్వీట్ కార్న్స్ ని మనము ఇలా తొక్కు తీసి పెట్టుకోవాలి. నేనైతే 3 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. ఇంకా శ్రీముఖి వీడియో చూసి మేమైతే ఇంకా స్వీట్ కార్న్ మక్కి గారెలు చేసి తినాలని ఈరోజు ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోయినాము. నేను రమణి ఇద్దరం కలిసి ట్రై చేస్తున్నాము. ఈ తొక్కు తీసిన స్వీట్ కార్న్స్ అయితే ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఆ స్వీట్ కార్న్స్ ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. 3 స్వీట్ కార్న్స్ వచ్చేసి 10 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రబ్బలు, టేస్ట్ కి తగ్గట్టు కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ కచ్చా పచ్చిగా మనం మిక్సీకి పెట్టుకోవాలన్నమాట. నేనైతే 1 టైం సరిపోదని 2 టైమ్స్ అయితే నేను మిక్సీకి వేస్తున్నానండి. వాటర్ అయిన అవసరం లేదు వీటిల్లో. ఇలా కచ్చాపచ్చాగా అయితే మనము మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. శ్రీముఖి గారెలు అయితే కొంచెం అటు ఇటు అయిపోయినాయి. మరి ఎలా వస్తాయో చూద్దాము. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో వచ్చేసి మనము ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి అయితే 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ శనగపిండి 2 స్పూన్స్, ఒక పెద్ద ఎరగడైతే కట్ చేసి పెట్టుకున్నా, అందులో కొంచెం కరివేపాకేసి బాగా కలుపుకోవాలన్నమాట. మన ఆయిల్ అయితే వీటికి పోయి ఉంటుందండి. ఇంకా వడైతే స్టార్ట్ చేసేస్తున్నా. నేనైతే ఒక కవర్ తీసుకున్నాను. ప్లేట్ పెట్టేసి ఇలా హోల్ పెట్టి గారె అయితే ఆయిల్లో వేసేసా. హోల్ పెట్టిన వల్ల ఏమో గారె అయితే కొంచెం పోయిందన్నమాట, మంచిగా లేదు. చేయిని అప్పుడప్పుడు తడుపుకుంటూ చేయండి, వడ అతుక్కోకుండా మంచిగా వస్తుంది. నాకు ఇవన్నీ చేయటం ఫస్ట్ టైం అండి. సెకండ్ గారి కూడా వేసేసాను. ఇది ఇంకా పెద్దగా పాడైపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనము గారికి హోల్ పెట్టకుండా వేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు గారికి హోల్ పెట్టుకుంటే వేసాను. ఈ స్వీట్ కార్న్ గారెలు అనేటివి ఏంటంటే హోల్ పలసగా ఉండాలి. నెక్స్ట్ హోల్ పెట్టుకుంటే నాకైతే రావట్లేదు. కొంతమంది హోల్ పెట్టి కూడా చేస్తున్నారు. మనకైతే సెట్ కాలేదన్నమాట. మనం వాడేసేదే ఎక్కువ. ఏదైనా చేస్తా ఉంటే వస్తాయండి, చేయకపోతే ఏమి రావు. కొంచెం మనం ట్రై చేయాలన్నమాట. ఇంకా నాకు రావు అని అసలు ఏం చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ట్రై చేస్తున్నా, మంచిగా వస్తున్నాయి. ఫస్ట్ వేసాను కదా, అదైతే పకోడీ టైప్ వచ్చిందనమాట. ఆ పకోడీ టైప్ టేస్ట్ చేస్తే చాలా బాగుంది. అంటే కార్న్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట తింటుంటే. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మక్కి గారెలు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ గారెలు అనేది ఎలా వచ్చాయి, ఎంత టేస్ట్గా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్తో చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. మనం గారెలు రెడీ అయిపోయినాయి అన్నమాట. మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినాం. చాలా హ్యాపీ అనమాట. మంచిగా గారెలు చేసేసాం కదా, అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం చేస్తుంది ఫెయిల్ అయిపోద్ది అన్నమాట. మేము KFC స్టైలు చికెన్ అయితే ట్రై చేసాము. మా మిస్టేక్ వల్ల అది ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మేము మంచిగా చేసాము. గారెలు చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వచ్చి పకోడీ టైప్ వేస్తున్నా. ఈ పకోడీ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. గారెలు అంతా ఇంట్రెస్ట్ చూపరు అన్నమాట. వాళ్ళ కోసం కొంచెం పకోడీ లాగా వేస్తున్నా. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని రమణి అయితే వచ్చేసారని వీడియో తీస్తా ఉందో వాళ్ళని. వాళ్ళు ఏమో కొట్టుకుంటున్నారు ఆటో దిగి. మరి చూడండి
పెద్దల పిల్లలు. ఇప్పుడు 7:30కి వెళ్తారు మార్నింగు, 8కి అట్లా. వాళ్ళు వచ్చేసరికి 6:30 అలా అవుతుంది ఈవినింగు. వాళ్ళ కోసం నేనైతే రెడీగా పాలు, ఈ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. వాళ్ళకి గారెలు, ఈ పకోడీ కన్నా నాకు తెలిసి స్వీట్ కార్న్ ఉడకబెట్టిస్తే చాలా ఇష్టం పెద్దోడికి మాత్రం. ఇంక ఫోటోలకు పోజులు లేకుండా ఫేస్ కప్ పెట్టుకొని పోతున్నారు వీడియో తీస్తుందని. ఇంకా చేసినప్పటి నుంచి నేను రమణి అలా తింటూనే ఉన్నాము, ఎందుకంటే చాలా బాగున్నాయి కాబట్టి. ఇంకా చిన్నోడైతే కిచెన్లోకి వచ్చేసాడు అన్నమాట. ఏం చేస్తున్నాం మమ్మీ ఏంటి స్నాక్స్ అని. ఇంకా వాళ్ళకైతే నేను ముందు చెప్పాను కదా పాలు, ఈ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. వాడికి ఇష్టం లేదని వెళ్ళిపోయాడు. ఇంకా పెద్ద ఆయన వస్తున్నాడు మళ్ళీ. నాకు ఇష్టం లేదంటే వీడికి స్వీట్ కార్న్ ఉడకబెట్టేస్తే చాలా ఇష్టం. కంకేది మమ్మీ అని అడుగుతున్నాడు. లేదా ఈరోజు పకోడీ గారెలు చేశానని చెప్పాను. సర్లే ఒక గారె తీసుకొని టేస్ట్ చేస్తున్నాడు అనమాట. ఎలా ఉందో జెన్యున్గా రివ్యూ ఇవ్వరు అని చెప్పాను. వాడు ఏదేదో చెప్తున్నాడు. మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇలా గోల్డ్ కలర్ రావాలన్నమాట. అండ్ పకోడీ మన మక్కి గారెలు రెడీ అయిపోయినాయి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.